కష్టాలన్నీ తెలుసుకొని ప్రజల కష్టాలని తీర్చడంతో నాయకుడయ్యాడు. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడికి 79వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి రాబోయే తరాల వారందరికీ కూడా తెలియజేసుకున్నాను. మరిన్ని విగ్రహాలు ఆయన ప్రతి ప్రాంతాల్లో వాళ్ళ వాడల్లో కూడా నిలిచాయంటే ఆయన ఒక మహాశక్తి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అప్పట్లో బెజవాడలో కష్టం వస్తే కనకదుర్గమ్మ వారిని మొక్కుకునేవారు. ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారికి మొక్కునేవారు అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ఈ రోజున 44వ వార్డులో ఇక్కడ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 79వ జయంతిని ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఈ వార్డులో చాలా అత్యంత వైభవంగా చేస్తుంటారు. 44వ వార్డు వారికి నేను ప్రత్యేకంగా ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి. ఆయన ఎప్పుడైతే రాజకీయం ఆరంగేట్రం చేశారో అప్పటి నుంచి కూడా ఆయన కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన పోరాడారు. అలాగే ఆయన అసూలు దాల్చడం కూడా జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వీరుణ్ణి మన దేశం కోల్పోయింది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఆయన యొక్క జయంతి సందర్భంగా 44వ వార్డు వారు పెద్దలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అన్ని కులాలు ఏకస్తులై ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ పట్టణంలో చేయడం చాలా గర్వకారణం. ముఖ్యంగా నేను తెలిపేది ఏంటంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని కులాలను బడుగు బలహీన వర్గాలను కలుపుకొని వారి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడాలని నేను మీ అందరినీ మనసావాచా కర్మ కూర్చున్నాను. ముఖ్యంగా ఈ రోజు నేను ఈ కాకినాడ పట్టణ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. నేను ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ తోడుగా ఉంటాను. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా అన్ని మతాలని ఒక కళ్యాణ్ గారు ఏ విధంగా కోసం పోరాడుతున్నారో అన్ని మతాలు ఒకటమైన పోరాడుతున్నారు. అల్లూరు సీతారామరాజు గారు జయంతి కూడా ఉంది ఈ రోజుని. ఆ అల్లూరు జయంతి ఆయనకు కూడా నేను నా యొక్క వందనాలు అర్పిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మన కాకినాడ పట్టణంలో అందరూ ఒకటే కులం, అది మన జనసేన కులం, తర్వాత కాకినాడ కులం, తర్వాత మన కోటమి కులం. ఈ కులంగా మనం ముందుకెళ్తూ అందరినీ బడుగు బలహీన వర్గాలను హక్కురుద్దుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో ముందుకెళ్లాలని సవినయంగా అందరికీ చేతులెత్తి జోడించాలని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.